ఏం పేరు పెద్ద ఆయన? వల్లపు రావులు. ఏం పని చేస్తావు? వ్యవసాయం చేస్తా. రైతు బంధు పడ్డదా? రైతు బంధు పడలే. ఇంకా పడలే. ఎందుకు? ఏమి ఇయ్యలే. ఇస్తానని ఇయ్యలే. సంక్రాంతి తెల్లారి ఇస్తానడుగా. వేయలే. బోనస్ పడ్డదా? బోనస్ పడలే. ఏది పడలే. ఎలా ఉంది పరిపాలన కాంగ్రెస్ది? కాంగ్రెస్ ఏం గట్టిన ఉన్నది. ఎందుకు ఎందుకు మధ్య రకం ఉన్నది. మధ్యాహ్న రకం అంటే ఏం ఇంకా చేత అంటే ఏది చేస్తలేడు. చేత ఎప్పుడు చేస్తాడో ఇక దాని గురించి మేము అడగాలి. అడుగుతూనే ఉన్నాం కానీ చెప్తలేడు. ఏది కరెక్ట్ చెప్తలేడు. బావి కాడ 24 గంటల కరెంట్ వస్తుందా? కరెంటు ఉంటుంది. కరెంట్ వస్తుంది. ఇంట్లో 200 యూనిట్లు మాపైందా? కాలే. కాలే. గ్యాస్ ఫ్రీ వస్తుందా? గ్యాస్ ఫ్రీ రాదు ఇంకా. కాలే. ఏది రాలే. ఇప్పుడు మహిళలకు 2500 వస్తుందా? ఇవి వస్తలేవు. ఇయ్యలే. అసలు ఇయ్యలే. కేసీఆర్ ఉన్నప్పుడు ఎలా ఉండే? ఇప్పుడు ఉన్నప్పుడే మంచిగుండే. ఏం చేసిండని? అన్నీ చేసిండు. అన్నీ అంటే ఏంటి? ఇక మాకు రైతు బంధు అప్పుడు ఇచ్చాడు. మాకు రుణమాఫీ చేసిండు. పైసలు అన్ని పనులు చేసిండు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రుణమాఫీ కాలేదా? కాలే. ఎందుకు 10 రోజులు 2 లక్షల లోపు అయితే అన్నాడు. ఇక 1 లక్ష అడిగే కొందరికి అయినాయి, కొందరు కాలే. మాకైతే కాలే. మాకు 2 లక్షలు ఉండే కాలే. మళ్ళీ ఎవరికి ఓటు వస్తావు? మళ్ళీ కాంగ్రెస్కి ఇస్తా. మళ్ళీ కాంగ్రెస్కి ఇస్తావు? ఎందుకు? మంచి పని చేసింది. అయితే మరి నాకు కోపం వస్తుంది ఆయన మీద. ఎందుకు వేయను ఆయనకు. కాంగ్రెస్కి ఓటేస్తా అన్న అట్లా అంటానా? ఎందుకంటే టీఆర్ఎస్కి ఇస్తాగా. ఎందుకు కోపం చెప్పు? కోపం అంటే ఏది పనులు చేయడా ఇయ్యడా? ఎందుకు మొత్తం అమలు చేసిన నేనే మళ్ళీ వస్తా 10 ఏళ్ళు నేనే ఉంటాను అదన్నీ మధ్య రకం మంచి మాటలు. అవన్నీ ఉల్టా మాటలు. చేసేది ఒకటి చెప్పేది ఒకటి. మున్సిపల్ ఎలక్షన్ వస్తుంది మీ తొర్రల్లో. ఎవరికి ఓటేస్తావు? తెలంగాణకి వేస్తా. తెలంగాణకు ఏం చేసిండని? తెలంగాణ చేస్తాడు. ఇక మనుషులు చేస్తాడు. ఏం చేసినా నువ్వు చెప్పరా? అదే అప్పటి నుంచి తెలంగాణ చేసిందంటే అన్ని పనులు చేసిండు. మంచిగా చేసిండు. రైతు బంధు ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు. ఊరే బత్తాలు ఇచ్చిండు. అంటే ఇప్పుడు దొరకలేదు ఊరే బత్తాలు లైన్లో నిలబడతాను. ఎందుకు? ఇప్పుడు బుక్ చేసుకోవాలేమో. బుక్ చేస్తే కొందరికి వస్తుంది, తిరగాల్సి వస్తుంది, బాగా తిరగాల్సి వస్తుంది. ఇప్పుడు 2 ఇస్తాడు. అప్పుడు ఎట్లా ఉండే కేసీఆర్ ఉన్నప్పుడు? అప్పుడు మంచిగా దొరికినాయి, ఫ్రీగా దొరికినాయి. బాగా ఇచ్చాడు. పర్లేదా? పర్లే. మళ్ళీ గెలిపించుకుంటారా? గెలుస్తాడు. ఎవరికి ఓటేస్తావు? తెలంగాణకే. కాంగ్రెస్ ఒకసారి. ఏం పేరు తాత? చంద్రయ్య. ఏం పని చేస్తావు? కూలి పని చేస్తా. పింఛన్ వస్తుందానే? పింఛన్ వస్తుంది. అంటే 4000? 4000. 2000. 4000 ఇస్తాను. లేదు, ఇత్తలే. అసలు వేస్తలేదా? ఇత్తలేదు. గవర్నమెంట్ ఎలా పరిపాలన ఎలా ఉంది? రేవంత్ రెడ్డి పరిపాలన ఇక్కడనా? తెలంగాణ ఉన్నది. ఏం చేసిండే తెలంగాణ? ఏం చేసిందంటే చేసిండు ఆయన కేసీఆర్. భూములు పట్టాలు ఇచ్చిండు. 200 ఉన్నదాన్ని 2000 చేసిండు. ఏంటి 200 పెంచిందా? 2000 చేసిండు. 200 ఉండే అప్పుడు. 100 నుంచి పోయి 200 అయింది. 200 నుంచి ఒక్కసారి 2000 చేసిండు. భూములు కొన్న భూములు ఎక్కడెక్కడ పడా ఉన్న భూములు దొరల దగ్గర ఉన్నాయి, పడా ఉన్నాయి, అన్ని పట్టాలు చేయించిండు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ని గెలిపిస్తారా? కాంగ్రెస్ని ఏం గెలిపిస్తారో ఇప్పుడు ఏం గెలిపించే అవకాశం. ఎందుకు? కాంగ్రెస్ ఇప్పుడు అప్పుడు ఎమ్మెల్యే గెలిచిండు కానీ ఇప్పుడు గెలిచే మోపు లేరు. ఇప్పుడు ఎలక్షన్ వస్తుందిగా, మున్సిపాలిటీ ఎలక్షన్ వస్తుందిగా. మున్సిపాలిటీ ఏం గెలిచే మోపు లేదు కాంగ్రెస్. ఎవరిని గెలిపించుకుంటారు? టీఆర్ఎస్నే. పింఛన్ మాత్రం వస్తలేదు. వస్తలేదు. 4000 ఇస్తలేదు. ఇందిరామ ఇల్లు వచ్చిందా? ఇందిరామ ఇండ్లు వచ్చినాయి అప్పుడు. ఇప్పుడు వచ్చినాయి, కొన్ని వచ్చినాయి కానీ కట్టలేకుండా మారిపోయినాయి. 40 ఇండ్లు మారిపోయినాయి. ఇప్పుడు తెలంగాణ ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ వచ్చినాయా? వచ్చినాయి. అందరికి వచ్చిందా? కట్టుకున్నారు.